కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు సారాంశాన్ని మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైకోర్టు ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుదీర్ఘమైన వాదనలు విన్నాయి. అయితే ఏసీబీ నిన్న ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా అప్పటి HMDA చీఫ్ ఇంజనీర్ను ప్రధానంగా నిందితులుగా పేర్కొంటూ నడిచింది. ఆ ఎఫ్ఐఆర్ పూర్తిగా దురుద్దేశపూర్వకంగా ఉంది. ఆ ఎఫ్ఐఆర్ను పూర్తిగా కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు అత్యవసరంగా విచారణ జరపాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ అత్యవసర విచారణ జరపడానికి హైకోర్టు అంగీకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తరఫు నుంచి సీనియర్ న్యాయవాది సుందరం కేటీఆర్ తరఫున వాదించారు. అదేవిధంగా ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా ఇరువైపులా సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. ప్రధానంగా సాంకేతికపరమైన అంశాలపైన సుందరం అంటే కేటీఆర్ తరఫున న్యాయవాది వాదించారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు. ఏసీబీ అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టింది. ఇందులో అసలు అవినీతి జరగలేదు కాబట్టి అసలు అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్స్ ఏ విధంగా నమోదు చేస్తారనేది కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రధానమైన అభ్యంతరం. అదేవిధంగా ఒకవేళ నమోదు చేయాలనుకున్నా కూడా గత ఏడాది జరిగినట్టుగా చెబుతున్నారు, కానీ ఇప్పుడు నమోదు చేశారు. ఇంత ఆలస్యంగా కేసు నమోదు చేయడానికి కారణాలు ఏంటో కూడా ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు నిబంధనలకు తీర్పులకు విరుద్ధం అనేది మరొక సాంకేతికపరమైన అంశాలపైన వాదించారు. అదే కాకుండా ఒక ఫిర్యాదు వచ్చినా కూడా పబ్లిక్ సర్వెంట్ పైన ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ప్రాథమికంగా ఆధారాలు ఉన్న తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ 18వ తేదీన కంప్లైంట్ రాగానే 19వ తేదీన ఎఫ్ఐఆర్ చేశారు. ఇది కూడా సుప్రీంకోర్టు విరుద్ధం అనేది కేటీఆర్ తరఫు వాదన. అదేవిధంగా కేసులో సంబంధించి ఆరోపణలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా నిజం కాదు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం హైదరాబాద్లో ఒక ప్రధానమైన ఒక క్రీడా హబ్గా తీర్చిదిద్ది ఎలక్ట్రిక్ వాహనాలను ఒక ప్రమోట్ చేయాల ఉద్దేశంతోనే ఇది చేశారు. ఇదంతా కూడా చట్ట ప్రకారమే జరిగింది. HMDAకు ప్రమోట్ చేయడానికి HMDA నిబంధనలు కూడా అంగీకరిస్తాయి. గతంలో వచ్చిన ప్రమోటర్ వెనక్కి తగ్గడంతో HMDAనే ప్రమోటర్గా పెట్టాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించాలని కేవలం ఊహాజనితం మాత్రమే, అందులో ఎలాంటి ఆధారం లేవు. అదే కొత్తగా ఒప్పందాలు చేసుకోవడానికి ఎన్నికల నిబంధనలు అడ్డొస్తాయి, కానీ గతంలోనే ఒప్పందం జరిగింది. దానికి సంబంధించి ఒక రేసు కూడా పూర్తయింది. దాని కొనసాగింపుగానే ఇది జరిగింది కాబట్టి ఎన్నికల పరిధిలోకి రాదనేది ప్రధానంగా కేటీఆర్ తరఫు వాదన. అయితే దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా వాదించారు. అన్నీ కూడా అబద్ధం, ఆ వాదనలో ఏమాత్రం నిజం లేదు. గతంలోనే ఏడాది క్రితమే జరిగినప్పటికీ ప్రభుత్వం దృష్టిలో ఇటీవలే వచ్చింది కాబట్టి దాన్ని ఇటీవల ఇప్పుడే కేసు నమోదు చేసినట్టుగా వివరణ ఇచ్చారు. అదేవిధంగా దానికి సంబంధించి అంటే దీని పద్ధతి ప్రకారం ఒక నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియలో కొంత ఆలస్యమైందని కూడా ఆయన ప్రస్తావించారు. ఇదంతా కూడా నిబంధనల విరుద్ధంగా జరిగింది. ఇతర దేశాలకు కూడా ఇందులో నిధుల మళ్లింపు జరిగింది కాబట్టి ఎలాంటి మినహాయింపులు ఇవ్వద్దని కోరారు. అయితే కేటీఆర్ తరపు అడ్వకేట్ దీనికి సంబంధించి అంటే ఇరువైపులా వాదనలు విని దీనిపైన తుది నిర్ణయం కేసు కొట్టివేయాలా వద్దని తుది నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. అయితే అడ్వకేట్ జనరల్ మాత్రం కేసు దర్యాప్తు ప్రారంభమైంది, ఈ దశలోనే కేసు అసలు దశలో దర్యాప్తు జరుగుతుంది, ఎవరి తప్పు ఎవరి ఒప్పు ఇంకా తేలాల్సి ఉంది, ఈ దశలో కేసు కొట్టివేయద్దు, అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని కూడా కోరారు. ఈ దశలో హైకోర్టు జోక్యం చేసుకుని కేసు పూర్తి పరాలు కాకపోయినా ప్రత్యేకంగా కేటీఆర్కు సంబంధించి ఇందులో ప్రమేయం ఏంటని అడ్వకేట్ జనరల్ని అడిగింది. అయితే ఎవరి ప్రమేయం ఏంటనేది ఇంకా దర్యాప్తు చేస్తుంది. కేవలం ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం కేసు నమోదైందంటే పూర్తి స్థాయి విచారణ తేలిన తర్వాత కేటీఆర్ ప్రమేయం ఏంటి, మిగతా వారి ప్రమేయం ఏంటి, అసలు ఉందా లేదా అవన్నీ కూడా తదుపరి దర్యాప్తులో పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత తేలుతుందని పేర్కొన్నారు. అన్ని వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి వాదనలు వింటామన్న హైకోర్టు దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ నెల 27వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేసినట్లయితే 27వ తేదీన మళ్ళీ ఒకసారి విచారణ జరుపుతామని తెలిపింది. అయితే 28, 29 సెలవు దినాలు ఉంటాయి కాబట్టి 30వ తేదీ వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దు, ఆ తర్వాత సంబంధించిన విచారణ కొనసాగిస్తామని ప్రధానంగా ప్రస్తావించారు. మరొక వైపు ఏసీబీ మాత్రం దర్యాప్తు కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. కాబట్టి ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది, ఒక దర్యాప్తు అధికారులను కూడా నియమించింది. దర్యాప్తు బృందాలకు కూడా ఏ విధంగా ఏ అంశాలను సేకరించాలనే అంశాలపైన ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఉన్నతాధికారులు ఒక విధి విధానాలు ఒక మార్గదర్శనం కూడా చేశారు. వారికి కూడా దానికి సంబంధించి దర్యాప్తును వేగంగా చేయడానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ అంశంపైన దృష్టి సారించింది. తమకు పూర్తి
డాక్యుమెంట్లు అన్నీ కూడా తమకు ఇవ్వాలని ఈడీ కూడా ఏసీబీని కోరింది. వారు కూడా సోమవారం లేదా మంగళవారం కూడా ఒక ఈసీఐఆర్ నమోదు చేసి మనీ లాండరింగ్ కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది.